రావట్లేదు, కీర్తన రావట్లేదు. వాసు కూడా వచ్చి ఇప్పుడే ఎళ్ళాడు. కొడతాను, తర్వాత బాధపడి దగ్గరికి తీసుకుంటాను. రవి గారు ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి. మీకెంత కోపమొచ్చినా కానీ, మీ వైఫ్ కొడితే ఊరుకోండి కానీ, మీరస్సలు కొట్టొద్దు రవి గారు. మీరు మాత్రం ఎంత కోపమొచ్చినా కంట్రోల్ చేసేసుకోండి. కానీ కొట్టొద్దు రవి గారు అసల పాపం. ఎందుకంటే ఆ అమ్మాయి రేపన్న రోజు మ్యారేజ్ అయిపోయాక ఎళ్ళిపోతది. మీ దగ్గర ఉండదు కదా! కొట్టొద్దు. నేను మా శ్రీను గారికి అదే చెప్తాను. కోపం వస్తే నేను కొట్టుకుంటాను తప్ప నువ్వు అసలు ఏమనొద్దు అనేసి అంటానమాట. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఏదో తెలియని బాధ. అదే అంటున్నాను రవి గారు. ఆ కోపంలో కొట్టేస్తాం, తిట్టేస్తాం. తిట్టండి. ఎంత కోపమొచ్చినా తిట్టండి కానీ కొట్టకండి. చిన్న పాప కదా! ఎందుకలా నోరొదిలేసి నవ్వేస్తున్నావు మోహను? ఎందుకు నవ్వుతున్నావు? మా డ్యాడీ అయితే ఇప్పటికొచ్చి నన్ను కానీ, మా అక్కని కానీ గట్టిగా కనీసం అరన కూడా అరవలేదు. అస్సలెప్పుడూ అరవలేదు మా డ్యాడీ. ఇప్పటికి ఫోను చేస్తే మా డ్యాడీకి, "ఆ! బంగారు తల్లి చెప్పండి" అంటారు. నన్ను అలాగే అంటారు, మా అక్కని అలానే అంటారు. ఇప్పటికొచ్చి ఎప్పుడు గట్టిగా అరిచింది కూడా లేదు. మా అమ్మ లైవ్‌లోనే ఉంది. మా అమ్మ అయితే మామూలుగా లేదు తెలుసా? బిల్డింగ్ అంతా పరిగెట్టించేసేది. ఉతికేసేది ఫుల్లుగా. ఫస్ట్ మా అక్కకి తగిలేసి ఈ దెబ్బలు. అక్కకి తగిలేటప్పుడు నేను సైలెంట్ అయిపోయేదాన్ని.